ఒక పర్సన్‌ని అసలు పోలీసులు ఎలాంటి సర్కమ్‌స్టాన్సెస్‌లో అదుపులోకి తీసుకోవచ్చు సార్? ఎప్పుడైతే కాగ్నిజబుల్ అఫెన్స్ చేశారు మీరు నేరము అన్నప్పుడే తీసుకోవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్స్ చేయలేదు అన్నప్పుడు మిమ్మల్ని అదుపులో అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ మనం మాట్లాడుకునేది సార్ భార్యాభర్తలు అండ్ ఇండియన్ రిలేషన్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో చట్టాలు 376 కానీ 354 కానీ ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా మగవాడే రేప్ చేస్తాడు, మగవాడే ఇవన్నీ చేస్తాడు అని ఎక్కడా కూడా ఆడ మనిషి గురించి మనిషి అని చేయలేదు. సో ఆ చట్టాల్లో మార్పు రావాలని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చాలామంది వాదిస్తున్నారు సార్. అది మార్చాలని అంటున్నారు. అయితే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ మీరు అడిగింది. ఎందుకంటే జనరల్ న్యూట్రల్ అంటారు, జెండర్ న్యూట్రల్. ఎప్పుడైనా మీరు కాన్స్టిట్యూషన్లో కానీ లాలో చూస్తే ఏ పర్సన్ అంటారు, ఏ పర్సన్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్. ఒకవేళ చేస్తే రేప్ అన్నారు, లేకపోతే అసాల్ట్ అన్నారు అని. మరి ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కదా మగవాళ్ళకి. మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. కానీ ఇక్కడ ఏమిటి అంటే వ్యవస్థలో జనరల్ న్యూట్రల్ ఉన్నా కూడా ఇప్పుడు ఈవెన్ అమెరికాలోనైనా ఎక్కడ దేశాల్లోనైనా కూడా ఉమెన్ ఏదైనా చెప్తే నమ్ముతారు వ్యవస్థ, మగవాడు చెప్తే నమ్మరు. అది ఈ దేశమే కాదు, అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ 911కి ఆడపిల్ల ఫోన్ చేస్తే మగవాడిని తీసుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. మరి కొన్నిసార్లు సంఘటనలు భర్త కూడా ఫోన్ చేస్తున్నారు 911కి అమెరికాలో, కానీ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళట్లేదు. అంటే కొంత ఆడవాళ్ళకున్న ఆ రెస్పెక్ట్ మన సొసైటీలో, ప్రపంచంలో. సో మీరు అన్నట్టుగా జనరల్ న్యూట్రల్, జెండర్ న్యూట్రల్. సో అలాంటి అంటే అలాంటి డిస్క్రిమినేషను అట్లా చేయకూడదు. కానీ వ్యవస్థలో మనం పర్ఫెక్ట్ వరల్డ్లో లేం కదండి, అన్నీ జరుగుతాయి మరి.